నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం పాలపిట్ట 2025లో ప్రచురింపబడిన డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ న్యాయం బ్రాకెట్లో అన్యాయం అని ఉందండి. న్యాయము అన్యాయం అది మీరే చెప్పాలిక. కథలోకి వెళ్తున్నానండి. సాయంత్రం 6 దాటింది. ఆ ఏజెన్సీ ప్రాంతంలోని ఆ రచ్చబండ దగ్గరకు పోలీసు వాహనం వచ్చి ఆగింది. అప్పటికే కొండ మీద నుంచి మందలుగా మేతకు వెళ్ళిన పశువులు తిరిగి వస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. అడపాదడపా చినుకులు పడుతున్నాయి. జీపులోంచి దిగిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనాయక్ రచ్చబండ వైపు అడుగులు వేయగానే గబగబా ఎవరో నులకమంచం తీసుకొచ్చి వేశారు. దాని మీద బొంతపరిచారు. అతడికి కొంచెం దూరంలో తల వంచుకుని నిలబడ్డ 40 ఏళ్ల మహిళ మొహమాటంగా అతని వద్దకు వెళ్దామా వద్దా అనే మీమాంసలో నిల్చుండిపోయింది. నాయక్ మంచం మీద కూర్చుని చుట్టూ చూశాడు. ఆ ఊరు తలయారి డప్పు తీసుకొని ఊరిలోకి బయలుదేరాడు. బహుశా తానొచ్చిన విషయం గురించి చాటింపు వేస్తాడేమో అనుకున్నాడు నాయక్. తన వంకే చూస్తోన్న ఆమెను గమనించి, ఏదో చెబుదామనుకున్నట్టున్నావు, రామ్మా అన్నాడు. ఆవిడ మెల్లగా వచ్చింది. చుట్టూ చూసింది. తననెవరూ గమనించడం లేదనుకుంది. చెప్పడం మొదలుపెట్టింది. సెకండ్లు గడిచాయి. నిమిషాలు దొర్లాయి. దాదాపు 10 నిమిషాల చేపు ఆమె చెబుతూనే ఉంది. ప్రారంభంలో నాయక్కకు అర్థం కాలేదు. అర్థం చేసుకునేసరికి ఒంట్లో ఏదో గగుర్పాటు, దాంతోపాటు మనసు మెలేసినట్టుగా బాధ. అయ్యో అయ్యో అంటూ లెంపలేసుకున్నాడు. అతనితో ఆ మాటలు చెప్పినందుకు తను ఊహించని విధంగా ఇన్స్పెక్టర్ లక్ష్మీనాయక్ స్పందించడం ఆమెకు ఆశ్చర్యంతో పాటు భయమూ కలిగింది. అక్కడి నుంచి పరిగెత్తింది. లక్ష్మీనాయక్ వెళ్ళిపోతున్న ఆమె వంకే చూస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న ఆమె మెల్లగా తను ఎక్కడ ఉండేది కూడా చెప్పేసింది. లక్ష్మీనాయక్ మనసులో లేదు. గుండెల్లో దుఃఖం గూడు కట్టుకున్నట్లయింది. ఎంత ఆపుకుందామన్నా అతని కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. తను ఆ ఊరు ఎందుకు వచ్చినట్టు? 2009 సంవత్సరంలో ఆ ఊళ్ళో ఒక ఘోరం జరిగి ఇప్పటికి 15 ఏళ్ళయింది. ఆ సంఘటన జరిగినప్పుడు తన వయస్సు 10 ఏళ్ళు. తను ఆ ఊరివాడే. ఆశ్రమ పాఠశాలలో చదువుకొని ఆ తర్వాత కాలేజీలో డిగ్రీ చేసి సరిగ్గా 6 నెలల క్రితం పోలీస్ ఇన్స్పెక్టర్గా చేరాడు. తను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు పుస్తకాలతో కుస్తీ పట్టాడో. తను విశాఖపట్నం డ్యూటీలో చేరగానే తనకి ఈ కేసు అప్పగించారు. ఆ ఊళ్ళో 15 ఏళ్ల క్రితం అన్నలను వెతకడం కోసం వచ్చిన పోలీసులు వారం రోజుల పాటు మకాం వేశారు. కూంబింగ్ ఆపరేషన్తో ఆ ఊరంతా జల్లెడ పట్టారు. వచ్చిన వాళ్ళు దాదాపు 25 మంది. దాంట్లో 11 మంది రక్షక భటులు. ప్రజలను రక్షించవలసిన వాళ్ళు, ఆ ప్రజలను కంచెగా కాపాడవలసిన వాళ్ళు పచ్చటి చేనుని మేసేశారు. ఓ రోజు ఉదయం పూట ఆ ఊళ్ళోని 9 మంది స్త్రీలపై అత్యాచారం చేశారు. అప్పటి నుండి ఆ కేసు నడుస్తోంది. ఏళ్ళు గడిచాయి. ఎంక్వైరీ చేసే మనుషులు మారారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కొండను తవ్వి ఎలుకను పట్టారు. జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. న్యాయం సత్వరం లభించకపోతే అది న్యాయం కాదు, అన్యాయం. అనేక ఎంక్వైరీలు తనిఖీలు నిర్వహించిన తర్వాత ఆ 9 మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించారు. అయితే వాళ్ళు నేరం చేయలేదు కాబట్టి నిర్దోషులు కారు. వారు నేరం చేశారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లనే వాళ్ళు నిర్దోషులు. ఇలా కోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సరిగ్గా జరపనందువల్లే నిందితులు నిర్దోషులయ్యారంటూ న్యాయవాది పేర్కొన్నాడు. అయితే అన్నేళ్ల నుంచి ఆ కేసు నిమిత్తం ఆ బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ 9 మందిలో 3 చనిపోయారు. ఆ 6 న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో అంతకుముందే ఒక మహిళ స్వయంగా చెప్పింది లక్ష్మీనాయక్కి. ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే మనసు కల్లోలమవుతోంది. ఆమె స్వయంగా తన ఎదురుగా నిల్చుని ఇంకా చెప్తున్నట్టే అనిపించింది లక్ష్మీనాయక్కి. ఆమె మాటలు ఒక దుఃఖభరిత వేదనా గీతంలా అతని గుండెను తొలుస్తోంది. తుపాకులతో వచ్చినారు, చీరతో మా ముఖాన్ని కప్పి పాడు చేసినారు,
మగవారంతా పనులకు వెళ్ళిపోయినారు దొరా. వారు ఉదయం 6 గంటలకే వచ్చిరి. గడ్డకు జీవాలను మేపుకు తీసుకెళ్తా ఉంటే మమ్మల్ని పాడు చేసినారు. మా మగవాళ్ళు పనులు ముగించి ఉదయం 9కి వచ్చిరి. మమ్మల్ని ఇంటికి రానియమని మా భర్తలు అన్నారు. పోలీసులు తప్పు చేసినారు. మా మగవారు మేము తప్పు చేసినట్టు మమ్మల్ని ఇంటికి రానియడం లేదు. ఊరి పెద్ద మనిషి మమ్మల్ని తీసుకెళ్ళి కలెక్టర్ సార్ దగ్గర రిపోర్ట్ చేయించాడు. మా పిల్లల్ని ముట్టుకోనీయలేదు మా భర్తలు. మమ్మల్ని సంతకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ పోలీసు వాళ్ళు పెళ్ళాలంటున్నారు. ఆమె అన్న ఆ మాటలు గుర్తుకు వచ్చి మనసు తడి అయిపోయింది. అది చాలదన్నట్టు ఈరోజు ఈ ఉదయం పూట ఈ ఆదివాసీ మహిళ చెప్పిన మాటలతో మరింత కల్లోలానికి గురయ్యాడు లక్ష్మీనాయక్. మళ్ళీ ఆ కేసు గురించిన ఆలోచనల్లో పడ్డాడు. పోలీసులు అత్యాచారం చేశారంటూ బాధితులు అత్యాచారం జరిగిన రోజునే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అన్నల కూంబింగ్ ఆపరేషన్ ఆపు చేసేందుకే ఇలాంటి ఆరోపణలు అంటూ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఖండించారు. ఆ రోజు రాత్రి బాధిత స్త్రీలను ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేశారు. అయితే మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు ఆధారాలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఓ పెద్దాయనను విచారణాధికారిగా నియమించారు. ఆ తర్వాత బాధితులు నిరాహార దీక్ష చేశారు. 15 ఏళ్లుగా తమ న్యాయానికి ఫలితం లభించలేదంటూ బాధితులు ఎందరికో మొరపెట్టుకున్నారు. ఆ కేసు గురించిన విషయమంతా గుర్తుకు వచ్చి లక్ష్మీనాయక్ మనసులో బాధ ఎక్కువైంది. అయితే ఇప్పటికీ ఆ కేసుకి ఒక పరిష్కారం దొరికింది. ఆ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ న్యాయస్థానం తీర్పిచ్చింది. దోషులకు దండన విధించకపోయినా కనీసం నష్టపరిహారమైన ఇవ్వాలని అందరూ మొరపెట్టుకున్న గోడు న్యాయాధికారులను కదిలించింది. బాధితులను గుర్తించి వారికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఇవ్వడం కోసం ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో లక్ష్మీనాయక్ ఒక సభ్యుడు. ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థ, మహిళా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే వీరంతా కూర్చొని బాధితుల పేర్లు నిర్ధారించాలి. అందుకే వచ్చాడు లక్ష్మీనాయక్ ఆ రోజు ఆ ఊరు. అప్పటికి ఉదయం 10 దాటింది. ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు. స్త్రీ సామాజిక వేదిక తరపున కాత్యాయని అనే ఆవిడ వచ్చింది. ఆవిడ 15 ఏళ్లుగా పోరాడుతోంది. ఆ తర్వాత రావాల్సిన సభ్యులతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు రావడం మరి కాస్త లేట్ అయింది. ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీటు, జడ్జి గారి తీర్పు, పంచనామా అన్నీ పరిశీలించి అందరూ సంతకాలు చేశారు. ఆధార్ కార్డులు చెక్ చేశారు. సాక్షులను విచారించారు. బాధితుల జాబితా తయారైంది. కాత్యాయని బాధితుల ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో అక్కడికి తీసుకొచ్చిన టీవీలో చూపించింది. ఆ వీడియోలో ఒక్కొక్కరు మాట్లాడడం మొదలెడుతున్నారు. ఒక క్షతగాత్రురాలు నోరు విప్పింది. ఇది సిగ్గుపడే విషయం. తలదించుకుని బతుకుతున్నాను ఇన్నేళ్ళు. నాపై ఈ అఘాయిత్యం జరిగిందని చెప్తే ఎవరూ నమ్మడం లేదు. సాక్షులెవరు? భూమి, ఆకాశం, ఈ గాలి చూసింది. వాటిని తీసుకురాలేను కదా. అఘాయిత్యం జరిగిందని అబద్ధం చెప్పము. మమ్మల్ని పాడు చేసిన వాళ్ళంతా నిర్దోషులు అంటున్నారు. మరి దోషులు ఎవరు? అలా వీడియోలు చూసే కొద్దీ లక్ష్మీనాయక్ మనసు మరింత క్షోభపడింది. తొందరగా ముగిస్తే బాగుండనుకున్నాడు. గంట తర్వాత ఆ వీడియో ముగిసింది. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారు చెప్పడం ప్రారంభించారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతు. డాక్యుమెంట్లలో పేర్లు ఉన్నాయి. కానీ బాధితులు ముందుకు రావడానికి సిగ్గుపడ్డారు. పాడు పని చేసిన వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారు. వీరు మాత్రం సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. ఆ బాధతో 3 మహిళలు చనిపోయారు కూడా. మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది. అందరికీ ధన్యవాదాలు అంటూ ఆయన అక్కడి నుంచి లేచాడు. ఎవరో కుర్రాడు అందరికీ డ్రింకులు సర్వ్ చేశాడు. బాధితులు ఒక్కొక్కరికి వచ్చే పరిహారం 5 లక్షలు త్వరితగతిన వచ్చే ఏర్పాటు చేస్తానన్నారు ఎమ్మెల్యే. అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మీనాయక్ ఒక్కడే మిగిలాడు. జీప్ డ్రైవర్, భోజనం వేళ్ళైంది సార్. ఈ ఊరు సర్పంచ్ గారింట్లో భోంచేసి బయలుదేరదామా అన్నాడు. నాకు ఆకలిగా లేదు, మీరు నడవండి అన్నాడు. డ్రైవర్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు లక్ష్మీనాయక్. కొంచెం దూరంలో తన వంకే చూస్తోన్న ఆ మహిళ తనను ఉదయం పూట కలవరపడేలా ప్రశ్నించిన ఆ అభాగ్యురాలు ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంది. దూరం నుంచి కనిపిస్తోంది. మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం అయినా సమయం
ఒంటిగంట దాటినా ఆ మన్యం ప్రాంతంలో వాతావరణం చల్లగానే ఉంది. ఎక్కడా ఏ శబ్దమూ లేదు. నగరాల్లో ఉండే ధ్వని కాలుష్యం లేదు. అక్కడి ప్రజల అమాయకమైన మనసులాగా అక్కడ ప్రకృతి కూడా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది. లక్ష్మీనాయక్ నడుస్తోన్న రోడ్డు పక్కన టేకు చెట్లు, ఆకాశం వైపు ఏపుగా పెరిగిన సరుగుడు తోటలు, దూరంగా పచ్చగా మెరుస్తోన్న కాఫీ ప్లాంటేషన్ వారు పెంచుతున్న కాఫీ మొక్కలు. నడుస్తున్న లక్ష్మీనాయక్కి తన స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తను ఉద్యోగంలో చేరగానే ఈ కేసు గురించిన సమాచారం వచ్చింది. తనను దీంట్లో పనిచేయమని కమిషనర్ గారి నుంచి లెటర్ వచ్చింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సలహా ఇచ్చాడు. కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన వాడికి ఇలాంటి తలనొప్పులు ఉండకూడదు. నేను చేయలేనని చెప్పేయి అన్నాడు ఆయన. పర్వాలేదు సార్ అన్నాడు తను. చాలామంది సీనియర్లు తప్పించుకున్నారు. భవిష్యత్తులో లేనిపోని గొడవలు, బాధితులను గుర్తించడం కష్టమే. 15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా, ఎందుకు రిస్క్ తీసుకుంటావు అన్నాడు. అయినా ఈ కేసు గురించి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. దీంట్లోంచి నువ్వేం ఆశిస్తున్నావు అన్నాడు ఆయన వెటకారంగా. తనేమీ సమాధానం చెప్పలేదు. ఈరోజు తను ఈ ఊరు వస్తుంటే ఆయనే ఫోన్ చేశాడు. అర్థమైంది. చాలా ఆలస్యంగా తెలిసింది. నువ్వెందుకు ఈ కేసు వెంబడి వెంపర్లాడుతున్నావో, దీని ద్వారా నీకు లాభిస్తుంది కదా అన్నాడు ఆయన. ఆ మాటతో తన మనసు ముక్కలైపోయింది. తను లాభం కోసం ఇదంతా చేస్తున్నాడా? అయ్యో, మనసులో మోగరోదన. అలా ఆలోచిస్తూనే ఆవిడ ఇంటి ముందుకు వచ్చేశాడు. రండి సారు అంది ఆ 40 ఏళ్ల మహిళ. లోపలికి వెళ్ళాడు. తల వంచుకుని వెళ్ళవలసి వచ్చింది. అదో చిన్న గది, దాంట్లోనే వంట, ఒక నులక మంచం. వంటగది పక్కనే 8-10 ఏళ్ల పిల్లలిద్దరూ అన్నం తింటున్నారు. కాదు, గెంజి లాంటిదేదో తాగుతున్నారు. ఆ గదిలోనే అక్కడ ఓ ఫోటో. ఆ ఫోటోలో మనిషికి బొట్టు పెట్టి ఉంది. బహుశా ఈమె భర్త కాబోలు అనుకున్నాడు. ఆమె మెల్లగా నోరు విప్పింది. ఏదో చెప్తోంది. లక్ష్మీనాయక్ ఆ గదిలోని మంచం మీద కూర్చున్నాడు. ఛాయ్ తాగుతావా సార్ అంది. వద్దులేమ్మా, కూర్చో అన్నాడు. ఆమె నిలబడే 2 చేతులు జోడించింది. లక్ష్మీనాయక్ గుండెల్లో అలజడి మొదలైంది. ఆమె ఉదయం వేసిన ప్రశ్న మెదడును తొలుస్తోంది. 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటనలో తను బాధితురాలు కాదు. ఇప్పుడు అందరికీ నష్టపరిహారం వస్తోంది. తను ఒక బాధితురాలైతే ఎంత బాగుండు. ఇదే ఆమె తనతో అంది. ఆ మాటలకు వణికిపోయాడు. అయితే ఇంకో మాట కూడా అనేసింది. ఆ మాటతో భూకంపం వచ్చి తను ఆ భూమిలో కూరుకుపోతే బాగుండుననిపించింది లక్ష్మీనాయక్కి. పోలీసులంతా ఒకటే అనుకుంటోంది. ఆ తానులో ముక్కననే అభిప్రాయము ఆమెకు ఉన్నట్టుంది. మనుషుల్లో మంచి చెడు ఉంటారు, అలాగే పోలీసుల్లో కూడా. అది ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు లక్ష్మీనాయక్కు. ఇప్పుడైతే ఏం సార్, నన్ను బాధితురాలని చేయండి, నాకు పరిహారం వస్తుంది. మా ఆయన పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. 2 బిడ్డలు, దారి లేదు. ఆ పరిహారం వచ్చేటట్టు చూడండి. అందుకోసం నన్ను. ఆ మాటలు గుర్తుకు వచ్చి ఇక తట్టుకోలేకపోయాడు. గబగబా బయటకు వచ్చాడు. ఆమె కూడా అతడిని అనుసరించింది. లక్ష్మీనాయకులు అంతవరకు తొక్కిపెట్టిన దుఃఖం జలపాతంలో వచ్చేసింది. ఆమె ఆశ్చర్యపడుతూ భయంగా, బాధగా అతని వంక చూసింది. తన సిఐ చెప్పింది కరెక్టే. 15 ఏళ్ల క్రితం ఘోరమైన హింసకు గురైన ఆ 9 మందిలో తన తల్లి కూడా ఉంది. ఇప్పుడు తల్లి లేదు. చనిపోయిన ఆ బాధితుల్లో తల్లి ఒకరు. తల్లికి జరిగిన అన్యాయానికి ఆసరా ఇవ్వకపోగా తన తండ్రి ఆమెను వదిలేశాడు. రక్త సంబంధీకులు కూడా ఆమెను ఒంటరిని చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని తనను పెంచింది. ఓ పోలీస్ అధికారి అయ్యాడు. తన వైభవం చూడకముందే అనారోగ్యంతో తల్లి కనుమరుగయ్యింది. ఇప్పుడు వచ్చే పరిహారం ఆమెకి ఏం ప్రయోజనం? ఆమెకి ఏం న్యాయం జరిగింది? అదంతా తనను తొలుస్తోన్న చేదు నిజం. ఈ అమాయకపు ఆదివాసీ మహిళ గతి ఏ విధంగా మారింది? తనకు పరిహారం రావాలని కోరుకుంటోంది. 15 ఏళ్ల క్రిందట జరిగిన పరాభవం లాంటిదే ఆమెకు జరిగినా పర్వాలేదట. పరిహారం మాత్రం కావాలి. అది తన బిడ్డల భవిష్యత్తు కోసం. ఎంత దారుణమైన వాస్తవం! ఒక్కసారి ఆలోచనలో ఉన్న లక్ష్మీనాయక్ మనసును స్థిరపరచుకున్నాడు. దుఃఖం అంతా బయటికి పోవడంతో ప్రశాంతంగా ఉంది. అప్పటికి మెల్లగా కురిసిన చినుకులు ఆగిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. ఆమె అతని వంక అయోమయంగా చూస్తోంది. అమ్మా, ఇప్పుడు నాకు తల్లి లేదు. ఈరోజు వచ్చిన కమిటీ వారు పేర్కొన్న బాధితుల జాబితాలో నా తల్లి పేరు కూడా ఉంది. కానీ ఆ పరిహారం పొందడానికి ఆమె లేదు. ఆమె వారసుడిగా నేను అందుకుంటాను. మీ మనసులో బాధ అర్థమైంది.
అలాంటి ఘోరమైన నిర్ణయం మీరు తీసుకోవడం వెనక ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసు. అతని మాటలు ఆమెకు ఎంతవరకు అర్థమయ్యాయో తెలియదు. 2 చేతులు జోడించింది. నాకు వచ్చే పరిహారం మీకు అందుతుంది. నన్ను మీ బిడ్డనే అనుకోండి, మీ పెద్ద కొడుకుని. ఆమె 2 చేతులు పట్టుకొని చెప్పాడు లక్ష్మీనాయక్. ఇంతలో అతని వాహనం అక్కడికొచ్చి ఆగింది. సార్, బయలుదేరదామా అన్నాడు జీప్ డ్రైవర్. జీప్ ఎక్కాడు లక్ష్మీనాయక్. జీప్ శబ్దానికి ఆ పిల్లలిద్దరూ బయటకు వచ్చారు. వారి వంక నవ్వుతూ చూసి చెయ్యి ఊపాడు. జీప్ కదిలి వారు తెరమరుగవుతున్నా అతడిని చూసి చెయ్యి ఊపుతూనే ఉన్నారు. నాకు ఓ కుటుంబం అనుకుంటూ వారి వంక చూసి ఆ ప్రాంతం దాటే వరకు తను చెయ్యి ఊపుతున్నాడు లక్ష్మీనాయక్. జీపులో ముందుకు వెళ్తున్న నాయక్ మనసులో మాత్రం ఆలోచనలు సుడులుగా తిరుగుతున్నాయి. తను ఒక మహిళకు న్యాయం చేయబోతున్నాడు. ఆమె ఈ కేసులో బాధితురాలు కాదు, బాధల్లో కడతేరుతోన్న అభాగ్యురాలు. ఎన్నో చట్టాలు, సంస్కరణలు, స్కీములు వచ్చినా ఈ ఆదివాసీ బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లున్నాయి. ఈ ఊళ్ళో తనను కదిలించిన, కలవరపరిచిన ఈ స్త్రీమూర్తిలో తన తల్లి కనిపించింది. అందుకే తను ఆమెకు న్యాయం చేయగలుగుతున్నాడు. మరి అత్యాచారానికి గురై ఇన్నేళ్లు పోరాటం చేస్తున్న ఈ బాధితురాళ్లకు న్యాయం జరిగిందా? నేరానికి నిందితులకు మధ్య ఉన్న సంబంధం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. అత్యాచారం జరిగినప్పుడు చట్టబద్ధంగా జరగవలసిన పరీక్షలు జరగకుండా జాప్యం చేశారని దర్యాప్తు అధికారుల మీద అనుమానాలు వచ్చాయి. ఫలితంగా జరిగిందేమిటి? రాజ్యమే నేరస్థమయమైనప్పుడు చట్టం నిస్సహాయంగా మిగిలిపోతుంది. ఆ క్రమంలో ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయంతో సమానం. ఆలోచనలతో అస్థిమితంగా తన ప్రయాణం కొనసాగించాడు లక్ష్మీనాయక్. కథ సమాప్తం. కథ చాలా బాగుందండి. నేనేం కామెంట్ చేయలేకపోతున్నాను. మీకు కూడా ఎలా అనిపించిందో ఈ కథ విన్న తర్వాత నాకు కామెంట్ రూపంలో పెట్టండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.